మీ అందరి ఫేవరెట్ టాపిక్ మసాలా నేను తీసుకోవద్దని అనుకున్నా కానీ బట్ తీసుకోవాల్సి వచ్చింది ఈమె. ఎందుకంటే చట్టవిరుద్ధమైన చర్యలు చేస్తే తీసుకోవాల్సి వస్తుంది కదా. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేసిర్రు. ఇలా మేము అడుగుతున్నాం, జబ్ ఇష్క్ కర్నా హే తో ఇష్క్ కరియే. మహాకుంభ్ వైరల్ గర్ల్ మొనాలిసా మైనర్ అంట, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంటే నేను అందరి గురించి మాట్లాడతలేను, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫర్మాన్ ఖాన్. భయ్యాన్ ఎంటర్ అవుతారు, సయ్యాన్ అని అంటారు. తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తారు బ్రదర్? మైనర్లను టార్గెట్ చేస్తారు. ఒక మహిళకు 38,000 ఫాలోవర్లు ఉన్నారట, ఆమె ఎన్ఐఏ రేడార్లకు వచ్చింది. ఈ ఆన్లైన్ రాడికలైజేషన్ అనేది ఏంది అని అనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఇంకా హైలైట్ ఏంది తెలుసా? దరిద్రం దండయాత్ర చేసుడు చూడండి. ఒకటి గ్లీడెన్ యాప్ అని ఉందంట. ఇక్కడ అందరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అని అంటే, అరే నిన్నటిదాకా భయ్యా అని అన్నోడు ఇలా సయ్యా ఎట్లయిపోతుంది? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మీ అందరి ఫేవరెట్ టాపిక్ మసాలా నేను తీసుకోవద్దని అనుకున్నా కానీ బట్ తీసుకోవాల్సి వచ్చింది ఈమె. ఎందుకంటే చట్టవిరుద్ధమైన చర్యలు చేస్తే తీసుకోవాల్సి వస్తుంది కదా. जब राधा ने शाम को प्रेम किया था कोई जात पूछा था क्या అని చెప్పి మాట్లాడింది. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేసిర్రు. अरे पगली, जब राधा ने किशन कन्हैया को जब पूछा था जात नहीं पूछा था क्योंकि वो टाइम पे वो धर्म और वो जात था ही नहीं అని చెప్పి చాలా లొల్లి పెట్టిర్రు. पर तुझे आशिकी में तुम्हारा उम्र के बारे में लज्जा रखने के बारे में नहीं बताता क्या? बड़े बड़े भाषण देने आता है क्या? हम भी पूछ रहे हैं ना, बताइए ना आप. ఇలా మేము అడుగుతున్నాం. जब इश्क करना है तो इश्क करिए. మేము వద్దని అంటలేం, इश्क करिए आप, लेकिन कानून के दायरा में करिए ना. आपका उम्र क्या था इश्क करने के लिए? यू आर अंडर एज అని చెప్పి మాట్లాడుతున్నారు. మహాకుంభ్ వైరల్ గర్ల్ మొనాలిసా మైనర్ అంట, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. పాస్కో యాక్ట్ కింద ఫర్మాన్ ఖాన్, అప్పుడే ఈడు అన్న అంటాడు, అప్పుడే షెల్లేనంటే అలా ఇంట్లో చెప్తున్నారు. వెనకటికి ఏమని చెప్పారు? అప్పుడే వీళ్ళిద్దరు అన్న చెల్లెల లెక్క బిహేవ్ చేసిర్రు. దాని తర్వాత అంటే अब वो लोग तो वैसे ही रहते ना, आपको पहचान ना पड़ेगा. पहचान कौन అని అంటే అప్పుడు వస్తారు వాళ్ళు, మే ఆ గయి అని చెప్పొచ్చి వస్తారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటారంటే నిన్న భయ్యా ఇవాళ సయ్యా క్యా ఫరక్ పడతాయి భయ్ అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. అంటే నేను అందరి గురించి మాట్లాడతలేను, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫర్మాన్ ఖాన్. వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకొని అందరు అనాలా అంటే లేక ఖచ్చితంగా అనుకోవద్దు, అట్లా తప్పది. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం మాట్లాడుతున్నాను. నేను అట్లా అనా, నేను సెక్యులర్ వాదిని, నేను చాలా సెక్యులర్ వాది, నేను అందరు నానా. కానీ అందరు ఇట్లా చేస్తున్నారు అంటే మళ్ళీ మీకు తెలియాలి. ఇక ఎఫ్ఐఆర్లు చూడాలి మనం. ఎఫ్ఐఆర్లు చూసుకొని పర్సెప్షన్ బిల్డ్ చేసుకోవాలి. పర్సెప్షన్ బిల్డ్ చేసుకున్నాక మళ్ళీ నిఘా పక్కా చేసుకోవాలా. ఎందుకంటే వీళ్ళు భయ్యాన్ ఎంటర్ అవుతారు, సయ్యాన్ అని అంటారు. తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తారు బ్రదర్? మైనర్లను టార్గెట్ చేస్తారు. ఇంకొక విషయం తెలుసా మీకు? హైదరాబాద్ వాసీలే కదా మనం అందరం. 38,000 ఫాలోవర్లు ఉన్నారట ఒక మహిళకు 38,000 ఫాలోవర్లు ఉన్నారట. ఆమె ఎన్ఐఏ రేడార్లకు వచ్చింది. కంప్లీట్గా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి చూడు, ఐఎస్, ఇప్పుడు మన బ్యాంకులు ఉంటాయి చూడు, ఐసి అని ఇట్లా బ్యాంకులు ఉంటాయి కదా, అట్లా ఐఎస్ అని కొన్ని పేర్లు ఉంటాయి కదా, సంస్థల పేర్లు మీరు ఫిలప్ చేసుకోవాలి. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. వాళ్ళకు రిక్రూట్మెంట్లు చేస్తుందట. దాని తర్వాత నాసిక్లా నేను అక్కడ హైలైట్ చేసి పెట్టిన జీతో మొదలైంది. మీరు అర్థం చేసుకోవాలా. లవ్ జీ అని అంటే మనం అర్థం చేసుకోవాలా. అట్లా కార్పొరేట్ జీ మొదలైందంట. అంటే ఏదైతే కార్పొరేట్ సంస్థలలో మహిళలు ఉంటారో చూడు, వాళ్ళని టార్గెట్ చేసి ట్రాప్లకు దించడం అంట. ఇప్పుడు ఈ నెక్సస్ ఏందో ఒకసారి మాట్లాడదాం. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ గారు చెప్పిన భవిష్యవాణి కంప్లీట్గా ఏ రకంగా ముంగటికి వస్తుందో అనేది చూడు. జన్ సైనిక్ కావాల నువ్వు, అప్రమత్తంగా ఉండాలి నువ్వు, చట్టం తెలుసుకోవాలి నువ్వు. You may be a performer in your company and you may be excelling in your performance and you may be excelling in your company, but that doesn't mean
యువర్ కంట్రీ excels because of your ఏమంటారు so called tactics or strategies. No, देश सुरक्षित रहना चाहिए भाई, उसके लिए आपको पहले कानून सीखना पड़ेगा. యూ హ్యావ్ టు బి లాఫుల్. చట్టం తెలుసుకుంటేనే నీకు ఇవాళ భవిష్యత్తు ఉన్నది భారతదేశంలో. అందుకే వారానికి 2 గంటలు స్పెండ్ చేయాలా అని చెప్పి చెప్తా. ఏమైంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే కట్ చేసి సీన్ లోపలికి పోతే నేను ఇక్కడి నుంచి వస్తా. హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎస్ రిక్రూటర్, ఇప్పటిదాకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది రిపోర్ట్ రాలే. దయచేసి ఇది రూమర్ ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సరు ఈ నెట్వర్క్కి పనిచేస్తున్నారు, ఐఎస్ నెట్వర్క్ అని అంటే ఇది పొరగల మజాకా. అందరూ అట్లా ఉండకపోవచ్చు, బట్ కేసెస్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేవా? ఈ ఆన్లైన్ రాడికలైజేషన్ అనేది ఏంది అని అనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఈమె ఐడెంటిటీ ఏంది అని అంటే సయీదా బేగం అనంట. 38,000 ఫాలోవర్లు ఉన్నారట. డైరెక్ట్ ఐఎస్తో లింకులు ఉన్నాయట. మళ్ళీ ఇది మిస్ఇన్ఫర్మేషన్ అయితే బాగుండు, ఎందుకంటే నేను సెక్యులర్ వాదిని కదా, అందరు మంచిగా ఉండాలి కదా, వసుదేవ కుటుంబకం కదా మనది. నవీన్ కరెక్టా రంగా? అందరు అట్లా ఉండాలా, ఏదో పాపం తప్పై ఉండాలా, ఆ తప్పుల నుంచి ఆమె బయటికి రావాలా అని చెప్పి నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇంకా హైలైట్ అయింది తెలుసా, దరిద్రం దండయాత్ర చేసుడు చూడండి. ఒకటి గ్లీడెన్ యాప్ అని ఉందంట. జబ్ రాధా కనయ్యాకో ప్యార్ కర్ రే తే తో జాత్ పూछते క్యా, ఇట్లాంటివి ఉంటుంది చూడు. ఇలా జాత్ కూడా అడగరు. గ్లీడెన్ యాప్ అని ఒకటి ఉందంట. ఇది కంప్లీట్గా భారతదేశంలో ఒక మారల్ కొలాప్స్ అయిపోయింది. ఎట్లా అనంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ యొక్క డేటింగ్ యాప్. ఇది తోపంట. ఇది గ్లోబల్గా ఆపరేట్ చేస్తుందట. ది యాప్ది ఇప్పటిదాకా గ్రోత్ రేట్ చూసుకుంటే జబర్దస్త్ ర్యాపిడ్గా ఉందంట, ఎస్పెషల్లీ మెట్రో ఇంకా ఐటీ సిటీలలో. ఇంకా హైలైట్ అయిందంట తెలుసా, ఫీమేల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారట ఈ యాప్ని. మేల్ కంటే ఎక్కువ ఫీమేల్ డామినేషన్ ఎక్కువ నడుస్తుందట. ఇది ఏంది రాబాయ్ లాస్ట్కి అని చెప్పి పోయి చూస్తే డేటింగ్ యాప్. దీనికి ఎంతమంది యూజర్స్ ఉన్నారనుకున్నావు? 4 మిలియన్ యూజర్స్ ఉన్నారట. సిటీని బట్టి దీని పర్సంటేజ్ స్ప్లిట్ అవుతుంటుందట. రీసెంట్గా 148% సర్జ్ అయిందట. డైలీ ఎంత యూజ్ చేస్తారట తెలుసా? దీన్ని 1 to 1.5 అవర్ యూజ్ చేస్తారట ఈ చాటింగ్ల కోసం. పిఆర్ రిలీజులు ఇక ఏం డేటాలు ఉంటాయో ఏముంటాయో ఇక మళ్ళీ నాకు తెలిసి ఆడిట్ అవుతుందో లేదో, ఇలా డేటాలు నాకు తెలియదు. అవి फिर अपन आएंगे अपने मोनालिसा पर, तो बात तो करना पड़ेगा ना, क्योंकि वो तो अपना राधा श्याम के बारे में बात की थी. तो फिर आपको जब राधा श्याम के बारे में इतना पता था तो आपको ये नहीं पता था क्या उम्र कम है तो प्यार नहीं करने का, अगर प्यार भी करे तो उम्र होने के बाद शादी करने का. करेक्ट आ रहा? हाँ, इश्क में कुछ ఉంటుంది. ఇప్పుడు పాస్కో కేసు ఎవరి మీద వచ్చింది? పాపం ఆయన మీద పడ్డది కదా. जब शादी कर रहे थे तो कुबूले जब आप बोल रहे थे तो मुल्ला मौलवी साहब भी नहीं बोले थे क्या, अगर नाबालिग है तो ये शादी नहीं चलेगा करके, देश के कानून के मुताबिक. कानून है ना, कानून तो तोड़ नहीं सकती हो ना आप. भला ही राधा श्याम का कहानी आप बता सकते हो बा, బట్ అట్లా అట్లా అయిపోయింది బా. నేను అడుగుతున్నా. లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయిందట. మైనర్ ఏజ్ అంట, 16 ఇయర్స్ అట. పాస్కో ఇంకా డాక్యుమెంటెడ్ ఫ్రాడ్ యాంగిల్ మొత్తం బయటపడ్డదట. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. ఫైనల్ ఏజ్ వెరిఫికేషన్ చేస్తున్నారట. కన్సెంట్ ఏమున్నది, క్రిమినల్ లయబిలిటీ ఏమున్నది ఇంకా ప్రూవ్ కాలే. బట్ ఇది ఖచ్చితంగా ఎర్లియర్ స్టేట్మెంట్స్ అయితే తీసుకున్నారట. ఆమె ఈ అలిగేషన్స్ని డినై చేసింది. బట్ ఇది ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీ కమిషన్కి కూడా ఎంక్వైరీకి పోయిందట, హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా పోయిందట. మళ్ళా ఉమర్ చూసుకొనే కదా చేయాల్సింది కంప్లీట్గా అని చెప్పి మనం మాట్లాడితే, ఇంకొకటి ఇక్కడ ఏదో పెట్టినవు గిరీష్ కార్పొరేట్ జీ అని చెప్పి మాట్లాడితే, నాసిక్లో ఒక కార్పొరేట్ జీ క్యాప్ ఇచ్చిన మీకు అర్థమైపోయింది కదా. ఇది ఒక పెద్ద నెట్వర్క్ బస్ట్ అయిందట. మల్టిపుల్ అరెస్ట్లు అయినాయట, ఎఫ్ఐఆర్లు అయినాయట, ఎస్ఐటీ ప్రోబ్ అయిందట. ఒక హరాస్మెంట్ జరిగిందట, రిలీజియస్ హరాస్మెంట్ కూడా జరిగిందట వర్క్ ప్లేస్లలో. ఇది వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా అన్ప్రూవెన్ ఏందని అంటే మళ్ళీ ఇది కార్పొరేట్ జీనా కాదా? అఫ్కోర్స్ లాలా అట్లాంటి వర్డ్ ఏం లేదు. బట్ ఎఫ్ఐఆర్లు మానిటర్ చేసి చూసి డాట్స్ కనెక్ట్ చేస్తే ఈ ఫోర్స్డ్ కన్వర్జన్స్, ఈ ప్రెషర్స్ బిల్డప్ చేసుడు, ఇవన్నీ ఏంది అని అనేది ఇక మీరే డాట్స్ కనెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇది ఒక పెద్ద కార్పొరేట్ లింక్కి ఏమొచ్చింది అని అంటే ఇది ఒక ఐటీ బీపీఓ కంపెనీ అనట.
ఈ ఐటీ బీపీఓ కంపెనీల ఇది ఇట్లా మొత్తం కంప్లీట్గా మొదలైందట. ఎట్లా మొదలైంది అని చెప్పి మాట్లాడితే సపరేట్ కేసెస్లో సపరేట్ విక్టిమ్స్ మొత్తము పాన్ ఇండియా ప్యాటర్న్, మోనాలిసా, నాసిక్, ఇంకా ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్యాటర్న్స్ ఇవన్నీ తీసుకొని చూస్తే ఇవన్నీ మనకు ఈ అలిగేషన్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ప్లస్ ఈ సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నిటికీ నిజంగా చెప్పాలనంటే పెట్రోల్ అయి బగ్గుమనిపిస్తున్నాయి. ఇంకా ఇళ్ళలో ఎవడెవడు ఎట్లా ఐడెంటిటీ ఉన్నదని ఎవడు ఆడిట్ చేసిండు, ఎవడు పెట్టిండు. బలేది ఎవరు అని అంటే మన బిడ్డలు. సో మన బిడ్డలు అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు ఉండాలా. ప్లస్ వాళ్ళకి మీరు ఫ్రీడమ్ కూడా ఇవ్వాలా, వాళ్ళు మీతో డిస్కస్ చేసేటట్టు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మిస్యూజు, ఈ కార్పొరేట్ జీలు, తర్వాత ఫ్రాడ్లు, ఈ గ్రూమింగ్లు, తర్వాత రాధాశ్యామ్ స్టోరీలు, ఈ మోనాలిసా కవరేజులు, ఈ గ్లీడెన్ యూజర్లు, తర్వాత నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది తెలుసా? నేరాలు ఘోరాలు అనని ఓతో శబ్ద హైనైనా యూట్యూబ్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటుంది, ప్రభుత్వాలకు హేట్ స్పీచ్లు ఉంటాయి. బట్ క్రైమ్ జరిగినప్పుడు బాధ నీకు నాకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏం కావు కదా, వాళ్ళ ఇంట్లో అయితే వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. బాధ్యత మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఇవాళ ఇక్కడ అందరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అని అంటే కంప్లీట్గా ఉమెన్నే టార్గెట్ చేస్తున్నారు, మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. మీకు హరాస్మెంట్ కేసులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్స్‌ప్లాయిట్‌మెంట్ కేసులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. రిలీజన్ స్పెసిఫిక్ ఉన్నాయా గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇది కాన్స్పిరసీ కదా, నువ్వు ఏదైనా స్పెసిఫిక్ రిలీజన్ గురించి మాట్లాడతానంటే నేను కేసుల గురించే మాట్లాడుతున్నా. నేను ఏ రిలీజన్ పేరు కూడా తీసుకున్నాను అయ్యాలా? నేను తీసుకోలేదు. బట్ ఈ కేసెస్ అన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేవా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే కంప్లీట్గా సోషల్ మీడియాలో హోరెత్తి నడుస్తున్న ఈ కథలు. ఇద్దరు భారతీయులను తీసుకుంటే అందులో ఒక్క భారతీయుడు ఖచ్చితంగా పార్ట్నర్స్ అంటే ఎవరైతే ఆలుమొగలు ఉంటారు కదా వాళ్ళు చీట్ చేసుకుంటున్నారట. 55% ఆఫ్ ది ఏదైతే పెళ్ళిళ్ళు జరిగినాయి చూడు, వాళ్ళ పార్ట్నర్లతో చీట్ చేస్తున్నారట. ఇండియా ఇంకా బ్రాజిల్ ఏదైతే ఉంది చూడు, ఈ హై రేట్స్ ఆఫ్ అడ్మిటెడ్ ఇన్ఫిడిలిటీ అని అంటాం కదా, అది రీసెంట్ సర్వే చెప్పిందట. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ 53% ఆఫ్ ది ఇండియన్ అడల్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక అఫేర్ ఖచ్చితంగా ఉందట ఏదో ఒక టైంలో, వెదర్ ఇట్ మే బి ఏ డేటింగ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేది అల్ట్రా ప్రోమాక్స్ కామన్ అయిపోయింది భారతదేశంలో. దీనివల్ల పిల్లల మీద ఏం అసలు పడుతుంది అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. తమిళనాడు కాంచీపురం తీసుకుంటే హైయెస్ట్ అఫేర్స్ కనిపిస్తున్నాయట భారతదేశంలో. ఢిల్లీ ఎన్సీఆర్ ఏదైతుందో టాప్ 20లో హైయెస్ట్ అఫేర్ రేట్స్లల్లో మనకు పరిచయం అవుతుందట. నువ్వు నెక్సెస్ ఒకసారి ఆలోచించు ఫ్రెండ్స్. నిన్ను నాగరికత పేరు మీద, గ్లోబలైజేషన్ పేరు మీద, ఫెమినిస్ట్ అనే ఒక ముచ్చట మీద వై వీ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మాట్లాడి నడిపిస్తున్నారయ్యా. బట్ కాకపోతే ఏం మిగులుతుంది, ఏం మిగిలబోతుంది అనేది నువ్వు ఆలోచించు. ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇండిపెండెంట్, బట్ వాట్ ఈస్ ద నేచర్స్ కాల్? ప్రకృతి ఏం నిర్ణయించింది అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఇందులో బలవుతున్నారు ఎవరు? కంప్లీట్గా మహిళా మూర్తులు, మన ఆడబిడ్డలు. పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో చూడు, ఇప్పుడు ముంబై, హైదరాబాద్, చెన్నై, ఇవన్నిట్లలో కూడా, ఇంకా జైపూర్, రాయ్గఢ్, చండీగఢ్ కూడా టాప్ 20లలో ఉందంట. భారతదేశము కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్లలో ఈ డేటింగ్ మ్యాప్ ఇట్లా తీసుకొని చూస్తే సుమారు 6వ ర్యాంకులలో ఉందంట ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందట. అంటే 5th, 4th, 3rd, 1st కూడా పోయేటట్టు ఉందంట. ఇది యాక్సెప్టెన్స్ కూడా పెరిగిందట దేశంలో. సో ఇవాళ ఒక మోనాలిసా వచ్చి మనకు రాధాశ్యామ్ గురించి లెక్చర్ ఇచ్చుడు, మేరా అబ్దుల్ వైసా నహీ హే అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడు. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి చూడుండ్రు మీరు. మేబీ కార్పొరేట్ జీ మళ్ళీ గ్యాప్ ఇచ్చిన హా అని చెప్పి ఒక వర్డ్ ఉంటుంది, అది లేకపోవచ్చు. ఆ వర్డ్ అనేది క్రైమ్లో లేకపోవచ్చు. బట్ కేసెస్ ప్యాటర్న్ చూడుర్రి కదా, ఆధారాలు ఎన్నో కనబడుతున్నాయి కదా, అప్రమత్తంగా ఉండుర్రి కదా. ఏదైనా మీకు అనిపించినప్పుడు ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ నియర్ అండ్ డియర్. అంతేగాని మేరా జిందగీ ఇస్కే సాత్ అబ్ అని చెప్పి పోవుడు కంటే, అరే నిన్నటిదాకా భయ్యా అని అన్నోడు ఇలా సయ్యా ఎట్లయిపోతుంది? నువ్వు ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.